నేను అంటాను ప్రియులారా, ఇతరులు విమర్శించే ప్రక్రియలో మన దేవుని చిత్తానికి విరుద్ధంగా మాట్లాడతామేమో. ఇతరులను విమర్శించే ప్రక్రియలో దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం యోచిస్తామేమో. కనుక ఎవరి గురించి మనం విమర్శించకుండా విమర్శ అనే ధూళిని దులుపుకొని మనం దేవుని కొరకు ప్రకాశించి సుందరమైన వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. కొంతమంది ఉంటారండి, ఫ్యామిలీలో ఉంటారు అండ్ సంఘాల్లో ఉంటారు, అర్థమైందండి. శుభ్రంగా ఉన్నారనుకోండి, నీకేంట్రా బాబు, అవునా కదండి, నీకేంట్రా బాబు, ఎవరి సంగతి ఎందుకు, నా సంగతి నా మీదే చెప్తానండి. శుభ్రంగా ఉన్నాను అనుకోండి, నీకేం బాధ ఉంటుందిలే అబ్రాహం గారు అంటారు. శుభ్రంగా మంచి బట్టలు కట్టుకొని ఉంటే అబ్బబ్బబ్బ ఏం బట్టలు వేసావయ్యా, అయ్యా నీ సుఖం ఎవరికి వస్తుందయ్యా అనేవాళ్ళు ఉంటారు. అదే కానీ చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చాను అనుకోండి నేను, అప్పుడు చిరిగింది వేసాడు ఏంటో, ఎక్కడ చిరిగిందో, ఎవరు చింపారో. అర్థమైందండి నేను చెప్పేది. శుభ్రంగా ఉంటే శుభ్రంగా ఉన్నారని మాట్లాడతారు, శుభ్రంగా లేకపోతే దాన్ని గురించి మాట్లాడతారు. ఒక 2 ముద్ద ఎక్కువ తిన్నామనుకోండి, తింటాడండి, తినకపోతే ఇంత ఉంటాడంటావా? అర్థమైందండి. శుభ్రం ఏదో నచ్చి 2 ముద్దలు తిన్నామనుకోండి, చాలా మంది రకరకాలమైన మనుషులండి భోజనాలు కూర్చొని ఒక 2 ముద్ద ఎక్కువ తిన్నాం అనుకోండి, దానికి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి, తింటాడండి, ఇటు తిందినే కదా ఈ అయ్యగారు ఇట్టున్నాడు అని అనేవాళ్ళు ఉంటారు. ఒకవేళ మనం తినలేదామనుకోండి, తినకుండా ఎందుకు వచ్చిందిలే మరలా విమర్శిస్తారమే, ఎందుకు వచ్చింది, తినకుండా లేచామనుకోండి, తినడానికి ఏమైందండి దీనికి, తినొచ్చుగా, వండి పెట్టి దీనికోసంగా తినొచ్చుగా, తినకుండా స్టైల్ అండి, స్టైల్ కొడుతున్నాడండి నేను. మనుషుల మనోభావాలు ఏంటో, మనుషుల ఆలోచనలు ఏంటో అన్నిటిని విమర్శిస్తూ ఉంటారండి. తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే, శుభ్రంగా ఉన్నా కష్టమే, శుభ్రంగా ఉండకపోయినా కష్టమే, నవ్వినా కష్టమే, ఏంటండి నవ్వకపోయినా కష్టమా, తుమ్మినా దగ్గినా ఏంటండి ప్రతి దాన్ని కూడా విమర్శిస్తూ భూతత్వాలు పెట్టి చూసే మనుషులు. నేను లోకం గురించి మాట్లాడలేదండి, దైవ భక్తి గల వాళ్ళమని పిలువబడుతున్న క్రైస్తవ సమాజమా, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కనుక ఈ రాత్రైనా విమర్శించే ధూళిని దులిపి వేద్దామండి, సుందరమైన వస్త్రాన్ని ధరించుకొని ప్రభు నామాన్ని మనం మహిమపరదాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా.